Wahana termingeskeela పుట్టుజాడ తిరుమింగే వందనాలు వందనాలకి ప్రైజ్ ఇలాడు లేదా దేవునికి స్తోత్రం లేకపోతే హల్లెలూయా దేవునికి ప్రైజ్ లాడు వెస్సింజాని నేను ఈ దాని గురించి వెస్సింజా కాబట్టి సీమోను గత వారము బుధవారం నాడు విశ్వాసి ఏ మాట నన్ను నేను క్లుప్తంగా అందించిందని బాగా గమనించదు నన్ను ఇంకోసారి మీ పరిచయం తెరమింగే హల్లెలూయా మీకు పరిచయం తెరమింగే ప్రైజ్ ద లార్డ్ సేమ్ టు యూ సేమ్ టు యూ కి లేకపోతే మరలా అదే మాట హల్లెలూయా ఇచ్చివా ఏది మాట ప్రైజ్ ద లార్డ్ ఇస్ ఇంగ్లీషు ప్రైజ్ ద లార్డ్ కి హల్లెలూయా ఇంకో తెలుగు వర్డ్ హెబ్రీ ఏమో హల్లెలూయా ఇంగ్లీష్ ఏమో ప్రైజ్ ద లార్డ్ తెలుగు దేవుణ్ణి స్తుతించుడి మీకు విషయం దేవుణ్ణి స్తుతించుడి ನಾನು ನಿಮಗೆ తెలుగు పాస్టర్ గారు ఎదురైతేసి దేవుని స్తుతించుడి పాస్టర్ గారు మీరు ఈ క్రమం బాగా నేర్చుకోవాల్సిందే ఎప్పుడు తప్పుడు అడుగులు వేసాదు అతనికి క్రైస్తవులు కాబట్టి జ్ఞానం కలగామొచ్చింది చాలా మంది గమనించదు పాస్టర్ గాని ఏనని చెప్పెట్టాడు ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారండి ఇన్నెరికినోరే బలజన హెరికి ప్రైజ్ ది లార్డ్ అండి అసలు ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ అయ్యలే నాకు అసలు ప్రైజ్ ది లార్డ్ ఇసరి అర్థమేనా పోనీ హల్లెలూయా పాస్టర్ గారండి ఇంజనీర్ కంబారి ఎలా మాత్రం విన్నోరి బాగా ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారండి ఇంజనీర్ అది గొప్ప భాష అనుకోండి హల్లెలూయా పాస్టర్ గారండి ఇంజిలోరి ఇంకొకటి దేవుణ్ణి స్తుతించండి పాస్టర్ గారండి ఇంజిలోరి ప్రైజ్ ది లార్డ్ కానీ బైబిల్ భాష వందనాలు చెప్పుకోండి వందనాలు పాస్టర్ గారండి ఇది కదా బైబిల్ వేస్తే రూళ్ళు లేదా ప్రైజ్ ది లార్డ్ ఇంజనీర్ చాలా మంది మీరు గమనించాలి బయట సంఘాల జ్ఞానం ఎవరి ప్రైజ్ ది లార్డ్ ఇంజిని సంబోధించడు అయినది విశ్వాసులు కనిపించి చోంజాస్తారు గాని పాస్టర్ గారు చోంజాస్తారు గాని ప్రైజ్ ది లార్డ్ పున్నాన్ని చెక్క ఇలా అన్నీ ఇచ్చాయి కాబట్టి ఎవరికి నెట్టి వందనాలు ఇజలే ప్రయత్నం చేయలేదు బాగా సమర్థించకూడదు ఈ విషయంలో ఆరాధన కిన్నెరు కదా చాలా మంది బయట సంఘాలు ఆరాధన కిన్నెరు ఆరాధన వేసారు పూజ చేశారు కదా మాది ఆరాధన వేసారు ఏనాయి ఫస్ట్ ప్రారంభం అంటే ముగింపు వరకు ఏది ఆరాధన దేవుడు ఇలా ఆరాధన కినా మనం కానీ ఎవరు ఇలా ఫస్ట్ ప్రారంభం తినంటే ముగింపు వరకు ఇది ఆరాధన అనుకోడు ఏనా అనుకుంటున్నారు మధ్యలో 5 నిమిషాలు నిగదు ఆరాధన కింద అన్నారు కదా ఏది ఆరాధన ఎవరికి అంటే మిగతా ప్రార్థన కింద ఏది ఆరాధన పాఠానికి ఆరాధన కానీ నిఫాతు సహా బాయి కిన్నారు కదా ఏది ఆరాధన అని అనుకుంటున్నారు ఎవరు ఓకేనా బాగా గమనించరు ఏది ఆరాధన అని అనుకుంటున్నారు కానీ మా ఆరాధన వేరు ఇవ ఆరాధన కిన్నటి ఎవరైనా నిరీక్షకి బాగా గమనించదు బయట తరతో కూడిదరి కాబట్టి బాగా గమనించదు ఎవరి పాస్టర్ అయినా నిరీక్షకి కచ్చరి ఆరాధన బాగా కిన్నెరు ప్రార్థన బాగా కిన్నెరు జహా పాట కిన్నెరు జహా పాట కేరాలి ఎంబెస్ కోరస్ ఎత్తినది ఎత్తదలి ప్రార్థన కాసినది గొప్పగా ప్రార్థన కిన్నది ఈ జనులు మాత్రం ఎవరి బాధ ఎవరి మనది కానీ ఈ నడిపించే శృతి ఆరాధన కిన్నెసి కదా ఏ పాస్టర్ మాత్రమే ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ స్తుతి గమనించడు ఇది ఓపాతిస్కెలా మారు వాక్యం నేర్చుకోడిన బాగా వేసు నానేనా అతకు వేసిందానికి ఇవ బాగా స్తుతి స్తోత్రం అంటే ఎక్కువ ఈ పదజాలాలు మార్పించడం అయినాయి అసలు ఇవంతకి అర్థం ఏంటన్నాయి మార్పు వచ్చింది కదా కాబట్టి ఎలా అని స్తుతించుడి ఈ పదం గురించి మారు నేర్చుకోడిన స్తుతించి మాట్లాడేది అంబి వస్తే మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం రేచు 19వ అధ్యాయం స్తుతి చాలా మంది స్తుతి ఇంజనీర్ అయినారు కదా ఎక్కువ సార్లు
అసలు ಸ್ತುತಿ సరైనది ఏదో మారు పుచ్చింది కదా కాబట్టి ಹೇಗಿದ್ದು ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము ఇంకా ಹೇಗಿದ್ದು 19వ అధ్యాయము రెండవ మాట మొదటి మాట అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని. ఇంకా ಹೇಗಿದ್ದು ప్రభువును స్తుతించుడి. ఓకేనా? ప్రభువును స్తుతించుడి. అర్థమైంది? ప్రభువుని స్తుతించుడి. పాస్టర్ ఏనాయనది స్తుతి 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 స్తోత్రం 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 ఏదేంటి కిందన హల్లెలూయా ఇది మన హల్లెలూయా 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 పాఠానికి ముందు స్తుతించుడి ఇది మన కదా. అసలు స్తుతించుడి ఈ పదము ఇంగ్లీష్ లో జరిగి స్తుతించుడి. కీర్తనల గ్రంథము 150వ కీర్తనల గ్రంథము ఒకటి హెరికితిసారి స్తుతించుడి ఈ పదాలుగా 150 అధ్యాయాల వరకు మనం బాగా గమనించదు. కీర్తనల గ్రంథము ನಾನು టైం ఇల్లే కాబట్టి 151 అధ్యాయం మాత్రం మీకు విషయం. ఓకేనా? మొదటి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం అంటే 150 వరకు ఎలా మనకి చోంజాహిడను ఇక ಹೇಗಿದ್ದು 150 అధ్యాయం చదవదు యెహోవాను స్తుతించుడి. ಹೇಗೆ ఇంపాస్కే స్తుతించుడి ఈ పదం మన ఏనేమనే ఏంపాస్కేలా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం తస్కేనాది మన స్తుతించుడి. ప్రభువుని స్తుతించుడు. ప్రభువుని స్తుతించుడు ఇచ్చుకేలా దేవుణ్ణి స్తుతించదు. ఇంకా యెహోవాను స్తుతించుడు ఇచ్చుకేలా దేవుణ్ణి స్తుతించదు, ప్రభువుని స్తుతించదు. ఏమా ಹೇಗಿದ್ದು 19 ప్రకటన గ్రంథం ఏమా ಹೇಗೆ సేమ్ వర్డ్ మన అవును కదా. మరి కింద వచ్చిన ಹೇಗಿದ್ದು ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుణ్ణి స్తుతించుడి. ఇదికే స్తుతించుడు ఈ వాడు పదమే మన అవును కదా. తర్వాత ఆయన బలమును ప్రసిద్ధ చేయు ఆకాశ విశాల ముందు ఆయనను స్తుతించుడు. ఈ భాషకి స్తుతించుడు ఈ పదమే మన. తర్వాత రెండవ వచనం ఆయన పరక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడు. ఈ భాషకి ఆయనను స్తుతించుడు ఇది మన. తర్వాత ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడు ఈ మన. తర్వాత నెక్స్ట్ ఆయనను స్తుతించుడు ఈ మన. తర్వాత నెక్స్ట్ కిందది కిందన ఆయనను స్తుతించుడు ఈ మన. తర్వాత నెక్స్ట్ ఆయనను స్తుతించుడు ఈ మన. నెక్స్ట్ చూసారా ఎక్కువ సార్లు ఏనాజీ మన స్తుతించుడి మన. ప్రకటన గ్రంథంతో ఏనాజీ చదువుతాయి ప్రభువును స్తుతించుడి. దానికి ఇది ఏది రెండికా వేరు రెండుకి వేరు. మరి ఇంగ్లీష్ బైబిల్ తేనా అది మనకు తెలుసునా? దేవి చదవం వినిపించనే ఇంగ్లీష్ తో లేనా మన చదవాలి మొదటి వచనం మీరు అమ్మని బైబిల్ తస్కే ಹೇಗಿದ್ದು ఇంగ్లీష్ తోనే Praise the Lord. Praise the Lord. అబ్బా ఏనాజీ మన ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు ఇనయ్య ఇవా తెలుగుతో లేనాజీ మన కింద తెలుగుతో చదువు యెహోవాను స్తుతించుడి దేవుడు. ప్రైజ్ హిమ్. ప్రైజ్ ద లార్డ్ అంటే ఇవి ಹೇಗಿతాయి దేవుణ్ణి స్తుతించుడి 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 6 వచనంస్కే మన చివరి వరకు మన స్తుతించుడి. అవును కదా. ఏ బర్రెతాన ప్రైజ్ ద లార్డ్ మనకా ప్రైజ్ ద లార్డ్ ఇది మన అవును కదా. ఏనాది మన ప్రైజ్ ద లార్డ్ నే ఇంగ్లీష్ వల్లే మీకే ప్రైజ్ ద లార్డ్ కి హలుచుకి లేదా పాస్టర్ గారు అమ్మాస్ పెట్టి చూసేసరి ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారండి ఇంజలొచ్చుకి. ఒకవేళ ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారండి ప్రైజ్ ద లార్డ్ అండి ఇచ్చి అనుకోండి అర్థానికి తెలుగు మీనింగ్ అనే యెహోవాను స్తుతించండి.
పాస్టర్ గారు లేదా విశ్వాసకి అంబాస్కి చోటు చేసారి ఏనాయని సంబోధించినాయి వందనాలు పాస్టర్ గారండి ఇన్నైకి ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారండి వందనాలు కదా సరైనది కానీ ఈ రోజుల్లో క్రైస్తవులైన ఇంజనీర్ ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారండి ఇంజనీర్ కా బాగా గమనించదు ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారండి ఇంజనీర్ కా ఈ రోజు నేటి మీరు పుచ్చారు కాబట్టి ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారండి నాకు ఏనా ఇంజనీర్ వందనాలు పాస్టర్ గారండి అసలు వందనాలకి ముందు బైబిల్ వేస్తే నెక్కి ఏనాస్తే తర్వాత ఎక్కినో మీకే అర్థమైతే అనుకోండి 150 అధ్యాయంత యెహోవాను స్తుతించుడి ఇది మనం ఎన్నో రిఫరెన్స్ మనం కానీ ನಾನು వేస్తాం ఎప్పుడైనా ఇలా సందర్భం మొదటిసారి వేస్తాను ప్రభువును స్తుతించుడు ఇది ప్రకటన గ్రంథంతా సీమోను గత బుధవారం విశ్వసి ప్రభువుని స్తుతించుడు ఈసారి కింద పుట్టినోటులో ఏనా చేరాచాను హల్లెలూయా ప్రభువుని స్తుతించుడు ఈ మాట తక్కి హల్లెలూయా ఈ రోజుల్లో ఎక్కువ హల్లెలూయా పదమే వినిపించాడు ఆయన హల్లెలూయా పాస్టర్ గారండి ఎవరు బట్టి వెళ్ళేనరికి ఏదా మాత్రం పిస్తూనేది దేవుని స్తుతించండి పాస్టర్ గారండి లేదా ప్రభువుని స్తుతించండి పాస్టర్ గారండి యెహోవాని స్తుతించండి పాస్టర్ గారండి ఈ జోడకిస్క తోలే ఇన్నోరు కానీ ఇంగ్లీష్ వర్డ్తో మాత్రం ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారండి ఇంతసేపు అయింది ఒకవేళ ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారండి ఇచ్చే అనుకో తెలుగుతో ఏమీ యెహోవాని స్తుతించండి పాస్టర్ గారండి లేదా ప్రభువుని స్తుతించండి పాస్టర్ గారండి ఇది అర్థం అసలు ఒక విశ్వాసి పాస్టర్ గారు చూడ చేస్తారు అసలు ఏనికి సంబోధించినాయి లేదా ఏనికి నమస్కారంకి నాయి ఏదే కదా మీకు డౌట్ ఏరికితున్నాయి పౌలు గారు రోమేయులకు రాస్తున్న పత్రిక 16వ అధ్యాయం 16వ అధ్యాయం 2 నుంచి చదివేద్దాం అలాగా 2 నుంచి 4 సీమను చదివాయి 2 నుంచి ఫాస్ట్గా చదవాలి 3 క్రీస్తు యేసునందు బైబిల్తో మనకి హెరికేదు క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అక్కుల్లకును నా వందనములు చెప్పుడి ఇంకా పౌలు గారు ఏనా చేసి వందనములు చెప్పుడి అది అక్కుల్లకును ప్రిస్కిల్లకును ఏనా వేదు చేసి వందనములు చెప్పుడి వందనములు ఇది జోహర్కి అన్నమాట వందనములు చెప్పుడి నెక్స్ట్ 4వ మాట మనం వివరించాము బాగా గమనించారు వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి అసలు సంఘంతో వేస్తే ఎలా గొడసీమ సంఘస్థులు కనిపించారు అనుకో మరేనాకనే వందనాలు పాస్టర్ గారు వందనాలండి అసలు సంఘంతో వస్తే జోరుకినాయి వందనములు అంతేగాని ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా యెహోవాని స్తుతించండి ప్రభువుని స్తుతించండి ఈ వర్డ్ ఈ పదాలక మరి యూజ్ చేయాలి అసలు బైబిల్ వెసిని విధానంతో నడిచింది ఓకేనా నెక్స్ట్ 4 చదివారా 5 ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు హెరికదు ఏమనకిస్కే వందనములు తెలియజేసి తర్వాత 6 మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకును వందనములు మరియకుస్కెల వందనములు 7 నాకు బంధువులను నా తోడి ఖైదులున్నై ఆంద్రోనికును యునియకును వందనములు తెలియజేసి ఇంకా నెక్స్ట్ 8 చదువు ఇప్పుడు ప్రభువు నందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వందనములు ఇంబాస్కి వందనములు చూడండి తర్వాత 9 క్రీస్తు నందు మన జత పనివాడగు ఊర్భానుకును నా ప్రియుడగు స్థానికునకును వందనములు 9వ వచనం వందనములు మన తర్వాత 10 క్రీస్తు నందు యోగ్యుడైన
ఆ, ప్లేలకు ఆ పెళ్లకు వందనములు. వందనములు జరిగింది. 10వ వచనం అంతస్తుకి వందనములు. తర్వాత అరిస్టోబులు అరిస్టోబుల్ కాదు, ఉమ్, ఓ ఉంది. అరిస్టోబులు అరిస్టోబులు ఓనుకును ఇంటి వారికి వందనము. వందనములు. ఇజతరస్కేల వందనములు. తర్వాత 11 బంధువుడగు నా బంధువుడగు హెరోది వందనము. హెరోదియునకును వందనములు. ఇంబాస్కి వందనములు. తర్వాత నర్కిస్సులు నర్కిస్సు ఇంటి వారిలో ప్రభు ప్రభునందున్న వారికి వందనములు. వందనములు. ఇంబాస్కి వందనములు. తర్వాత నెక్స్ట్ ప్రభునందు ప్రయాసపడు త్రుపైనకును త్రోపోసాకును వందనములు. ఇంబాస్కి వందనములు. తర్వాత నెక్స్ట్ ప్రియురాలగు పెర్సీనకును వందనములు. ఇంబాస్కి వందనములు. 13 వచనం ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకు తల్లి. తర్వాత 14 వచనం అసంకృతుకును ప్లేగోనుకును హెర్మేకును పత్రోబకును హెర్మాకును వారితో కూడానున్న సహోదరులకును వందనములు. ఇంబాస్కి వందనములు అని పదం వాయిన. తర్వాత 15 వచనం పిలోలగుకును యూలియకును నేరియకును అతని సహోదరికిని ఒలుంపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. ఇంబాస్కి వందనములు ఇది పదం వాహిన. తర్వాత 16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికి ఒకడు వందనములు చెయ్యుడి. వందనములు చెయ్యుడి. గమనించారు. తర్వాత నెక్స్ట్ క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘంగా మొత్తం ఏనా తెలియజేసించాను వందనములు. అంతేగాని ప్రైజ్ ద లార్డ్ లేదా దేవుణ్ణి స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి, యెహోవాని స్తుతించుడి ఇన్ని పదాలుగా సూచించేలా. అంటే బయట మారు సువార్త వచ్చేసరి దేవుని స్తుతించము ఇంజస్కి ఇంజలు వచ్చావు కానీ ఎదుట కనిపించేసరి చోంజ్ అయ్యేసరి మారు ఏనికి సంబోధించినాయి ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారి నాయకి, యెహోవాని స్తుతించండి పాస్టర్ గారి నాయకి, హల్లెలూయా పాస్టర్ గారి నాయకి ఏనాయినాయి. ఎన్నో రిఫరెన్స్లు. మొదటి వచనం ఉంటే 16 వచనం కాదు 22, 21, 22, 23 ఇవన్నీ వందనములు మనం బాగా గమనించారు. కానీ నన్ను 16 వరకు టైం లే కాబట్టి వాహమాయి కాబట్టి మీకు క్లుప్తంగా విషయించాను. ఇక చదువుతారు చాలా వందనములు. ఇదిగా నన్ను ఒక్క రిఫరెన్స్ తోనే నన్ను విషయించాను. చాలా సార్లు చాలా పుస్తకాలు కన పత్రికన వందనములు 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 కొక్కుల్లో చేంజ్ అయ్యాను. నేర్పించిన విధానం అసలు ఇది గత ఒక బడి దేవుని గుడి. అవునా అసలు బయట ప్రపంచముత నేర్పించగట్టి పాఠంక గదంగా నేర్పించేనది. అమ్ని కళాశాలతో మనం అమ్ని హై స్కూల్తో మనం అమ్ని ఏకలవ్యతో మనం ఏది బయట లోకురాచితి పుస్తకాలు కథల పుస్తకాలు కానీ చదివి నేర్పించినది. ఇది దేవుడు రాచితి గ్రంథం. మరి ఇవ నేర్పించినది అంటే కనీస పద్ధతులుగా నేర్పించేవాడికి. మరి చాలా మంది బోధకులుగా చలామణి అయినది ఏనాదకి ఇవ పుంజలాడీలు మీరు గమనించారు కదా. మీరు వాహనం నేర్చుకోవడం కాబట్టి నీజుతే మాము విశ్వతం కాబట్టి మీరు ప్రైజ్ ద లార్డ్ ఇంజరికి యెహోవాను స్తుతించుడు పాస్టర్ గారు ఇది నమస్కారం ఇద్దరికి, ప్రభువుని స్తుతించండి పాస్టర్ గారు ఇద్దరికి, లేక బైబిల్ విస్తృత రీతిలో వందనములు పాస్టర్ గారు ఇంజరికి మీ డిసైడ్. అర్థమైతే అంటే ప్రభువుని స్తుతించుడి ఇన్ని పదముతకి ఇచ్చే అర్థాలు మనం శ్రీమోనైనా విస్తృతి ప్రభువుని స్తుతించుడి సరే హల్లెలూయా ఇది కింద చూపించదు. ప్రభువుని స్తుతించుడి ఇది తెలుగు వాడు, తెలుగు పదం ఇది. ఏదానికి హెబ్రూ పదము హల్లెలూయా అని మన అసలు ఇది తెలుగు పదమా హల్లెలూయా అయినాయి. గ్రీకు ఎబ్రి ఆ పదాలు ఆహుడు.
ప్రభువును స్తుతించు. అంతే. ఎలాంతకి సమాధానం ఏనా అని చెప్పేసి రక్షణ మహిమ ప్రభావం మన దేవునికి చెల్లును చెల్లుతుంది. కానీ ఈ రోజు క్రైస్తవులు ఏంటంటే హల్లెలూయా సార్ ఎవరికి ఏదే దేవునికి స్తోత్రం ఇస్తారు, ఎవరికి దేవుని స్తోత్రమే, ఆమెనిచ్చి ఎవరికి ఆమెనే ఏనా ఇచ్చి ఏదే. అవును కదా, అర్థం ఇదే. దానికి బాగా గమనించదు పాస్టర్ హల్లెలూయా ఇచ్చారు, ఎవరికి హల్లెలూయా ఇదేది సేమ్ ఎలా పాస్టర్ ఎనికి ఇచ్చేసి ఎలా దేవునికి స్తోత్రం ఇచ్చారు. విశ్వాసులు ఎలా ఎడొకమనర్స్కెలా సేమ్ పాస్టర్ గారి పద్ధతులే ప్రైజ్ ద లార్డ్ ఇస్తారు, ప్రైజ్ ద లార్డ్. అసలు వందనములు ఇచ్చేసరి అవతల నుంచి వందనములు ఇది వార్త తీసుకే పర్వాలేదు, ఇది బైబిల్ వేస్తారు సిద్ధాంతం. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు తానతే చోంజాహిని ఈ సిద్ధాంతాలు బైబిల్ వార్తయ్యా. మరి ఇది గద దుర్బోధ. బైబిల్ ఇంత ఇలాంటి మచ్చిని ఎలాంటి వేరే పక్కదారి పట్టించినాయి కదా దుర్బోధ. అవును కదా, చాలా మంది దుర్బోధ అవగాహన సదస్సు అని పెట్టింది.